ఓకే అండి, నమస్తే అండి. మా రాలో యూట్యూబ్ మిత్రులందరికీ నమస్తే అండి. ప్రజెంట్ చాలా వ్యవసాయం చేయాలని ప్రతి ఒక్కరు మన ఇండియాలో ఎక్కువ శాతం 70% జీవనాధారం వ్యవసాయం. ఈ వ్యవసాయాలు వచ్చే వరకు ఎక్కువ మనకు సౌత్ ఇండియన్స్ ఎక్కువ పండించే పంట, ఆహార పంట ఏదైనా ఉంటే వరి. ఈ వరి పంటలు ఏమైందంటే ప్రజెంట్ ఉన్న పాత కాలానికి ఇప్పుడు తేడా ఏంటంటే అప్పుడు ఎడ్లతో దున్నే వాళ్ళు ఇప్పుడు ట్రాక్టర్లతో దున్నుతున్నారు. వరి కోసే వాళ్ళు మనుషులతో కోసే వాళ్ళు ఇప్పుడు హార్వెస్టర్తో కోస్తున్నారు. బట్ నాటేయడం మాత్రం మనుషులతో నాటేసే వాళ్ళు ఇప్పుడు కూడా అదే మనుషులతో నాటేస్తూ ఉన్నారు. బట్ కొంతమంది ఏంటంటే ఈ నాటేసే మిషన్లు వచ్చినాయి, వెదజాల పద్ధతి వచ్చినాయి, బ్రాడ్కాస్టింగ్ చాలా రకాలు వచ్చినాయి. బట్ ఏంటంటే అవన్నీ కూడా సక్సెస్ చేసే ఒప్పుకుంటాయి. ఇక్కడ మన నాటేసే మిషన్కి వచ్చే వరకు ఏంటంటే చాలామంది భయపడుతున్నారు. అంటే సక్సెసా లేదా కాదో లేదో ఎవరన్నా చూస్తే మీరు చెప్తాను విధంగా సక్సెసో కాదో అని డౌట్ పడుతున్నారు. అలాంటి రైతన్న మన నెల్లూరు జిల్లా నాయుడుపేట, తిరుపతి దగ్గర నాయుడుపేట పక్కన మర్లపల్లి గ్రామం. మర్లపల్లి పేరు దేవేందర్. మర్లపల్లి గ్రామం మండల్ నాయుడుపేట మండల్ మర్లపల్లి గ్రామం. దేవేందర్ గారు అక్కడి నుంచి మన వరంగల్కి వచ్చి యూట్యూబ్లో వీడియో చూసి మిషన్ తెచ్చుకున్నారు. తెచ్చిన కొత్తలో కూడా చాలామంది అతను కూడా ఈ మిషన్ ఏంది సక్సెస్ అని భయపడ్డాడంట. వాళ్ళ ఫ్యామిలీ కూడా, వాళ్ళ డాడీ కూడా భయపడ్డాడట. సరే, అప్పుడున్న సిచ్యువేషన్లో ఎందుకు తీసుకొచ్చాడు, ఎందుకు దాంతో మిషన్ నాటేసిన తర్వాత ఎక్స్పీరియన్స్ ఏంది, ఈ పంటలనే ఉన్నాం అతని దగ్గర, ఇక్కడికి వచ్చి మాట్లాడుతూ ఉన్నాం. అతని ఎక్స్పీరియన్స్ ఉంది, అతని మాటల్లోనే విందాం. నమస్తే సార్. తమ్ముడు, అప్పుడు మీరు నాటేషన్ మిషన్ తీసుకున్నారు కదా, అసలు లాస్ట్ ఇయర్కు ఎందుకు తీసుకోవాలనిపించింది? ఫస్ట్ అసలు ఈ కూలీలు బాధపడలేకే నారేత మిషన్ తీసుకోవాలనుకున్నాం సార్. ఓకే. కూలీలు ఒక ఎకరం వేయాలంటే 4,500 నుండి 5,000 వరకు తీసుకుంటున్నారు. లాస్ట్ ఇయర్ అంటే ఏం ప్రాబ్లం ఇబ్బంది పడ్డారు? లాస్ట్ ఇయర్ ఇబ్బంది పడ్డారు చెప్పండి. లాస్ట్ ఇయర్ అయితే అసలు కూలీలు దొరకలేదు సార్. కనీసం ఒక 5 బ్యాచ్ల చుట్టూ తిరిగాము. తిరిగినా గానీ మాకు మనుషులు దొరకలా. ఓకే. సరే అని చెప్పి ఒక బ్యాచ్ కి డబ్బులు కట్టినా గానీ వాళ్ళు డబ్బులు తీసుకున్నారా గానీ రాలా. ఒకవేళ వచ్చినా గానీ 30 రోజులకి వేయాల్సిన నారుని వచ్చి 60 రోజులకి వేయాల్సి వచ్చింది. చాలా లేట్ గా వచ్చినారు. అంత పట్టింది, వేసినట్టు మళ్ళీ చనిపోయింది నారు. వీళ్ళతో ఏగలేక కనీసం డబ్బులు తీసుకున్న కాడికి టయానికి పని జరిగితే ఓకే, పని జరగట్లా. టైం ఎంత అయిపోతుంది, రావట్లన్నారు. ఇంకా ఏదైనా ఎట్టయినా కానీ అని చెప్పి యూట్యూబ్ లో చూసి ర్యాలో నారేత మిషన్ చూసి తీసుకోవాలనుకుని చెప్పి వచ్చి తీసుకున్నాం సార్. అప్పుడు తీసుకున్నప్పుడు కొంతమంది సక్సెస్ అంటా ఉన్నారు, కొంతమంది మీరు బయట ఫెయిల్యూర్ అని కూడా విని ఉంటారు. అంటే మా పొలాలకు సెట్ అవుతా నడుస్తా ఎంతవరకు దిగుబడి పొలాలు ఉంటాయి మీకు? మాకు మోకాలు వరకు ఉంటది. అక్కడక్కడ కొన్ని దగ్గరలో మాత్రమే మూలలు ఏడైనా ఒకరా దిగబడతాయి. దిగబడిన ప్రాబ్లం లేదు సార్. ట్రాక్టర్ దిగబడే కాడు కూడా ఫ్రీగా వెళ్ళిపోతుంది. ఓకే. అలాంటి దిగబడే పొలాలు కూడా భయపడి వచ్చి తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఎట్లా నడిచినది? ఎట్లా మీకు వేసిన తర్వాత ఎట్లా ఉంది? వేసిన వారికి నీట్ గా జరిగింది సార్. ట్రాక్టర్ పాన్ కాడు కూడా నీట్ గా వేసింది. దిగబొట్టు పొలము, ఇసుక పొలము, గట్టి నేల అనే ప్రాబ్లమే లేదు. ఎటువంటి నేల అయినా సరే నీట్ గా జరుగుతుంది. ఓకే. దాని వల్ల అయితే భయపడిన అవసరం లేదు. ఫస్ట్ భయపడ్డారు కానీ నడుస్తా ఉన్నప్పుడు ఫస్ట్ లో అందరూ భయపెట్టారు సార్. అందరూ భయపెట్టారు. నాకే ఎందుకు తెచ్చానబ్బా అనిపించింది. ఇంట్లో వాళ్ళు కూడా తెస్తానే ఉన్నారు. భయంతోనే పోయి తెచ్చుకున్నాను. కానీ ట్రై చేసినాక ఇప్పుడు అందరూ కలిసి ఫస్ట్ లో అదేం వస్తుంది, చిన్న నారుగా ఉంది, ఏం వస్తుంది ఏంది అని చెప్పి అందరూ భయపెట్టారు. అందరూ తిట్టారు. వేసిన తర్వాత ఇప్పుడు అది ఎదిగి ఒక నెల రోజుల తర్వాత వచ్చి అందరూ వచ్చి చూసి మాకేంటి అని చెప్పి ఇప్పుడు నెక్స్ట్ సీజన్ కి వేస్తాము అని చెప్పి చెప్తున్నాం సార్. ఇప్పుడు అందరూ దీన్ని ఇష్టపడుతున్నారు, దీని వల్ల వేసుకోవాలనుకుంటున్నారు. ఈ నారేత వాళ్ళు ఏంటంటే వాళ్ళు వచ్చి డబ్బులు తీసుకుని వేసుకున్నా గానీ ఆ చుట్లు మాత్రమే నీట్ గా వేస్తున్నారు. మధ్యలో మాత్రం దగ్గర మనం చూసేదానికి దగ్గరలో గెట్ల కాడ మాత్రం బాగా వేస్తున్నారు. మధ్యలో పోయే కొన్ని దూరం పెట్టేస్తున్నారు. వడ్లు అవ్వట్లేదు. టైం కూడా అట్లా వస్తారు. మళ్ళా దీని వల్ల అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు సార్. చుట్టూలు ఎట్టయితే ఉంటది, నడికాయ మీద కూడా అదే విధంగా ఉంటది. దీంట్లో మనం మార్చి చేద్దాం, దూరం వేద్దాం ప్రాబ్లమే ఉండదు. ఎక్కడ చూసినా ఒకే ఉంటది. ఓకే. ఇది నాటేషన్ మిషన్ ఇప్పుడు నర్సరీ పోషన్ డిఫరెంట్ కదా, మీకు ఇంత ఐడియా ఉందా? దీన్ని ఏమన్నా మీకు ఇంత ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా? దీని మీద ఏమి లేదు. ఇంత ముందంటే ఏమీ లేదు సార్. నాకే మిషన్ వాళ్ళు సార్ వాళ్ళు వచ్చే ట్రయల్ చూపించి ఎట్లా చేయాలి ఏందని చెప్పి మొత్తం ఓళ్ళే దగ్గరుండి అన్ని చేయించారు. నర్సరీ పోసే విధానం కూడా మొత్తం ఓళ్ళే వచ్చారు. తప్పుడు కూడా ఓళ్ళే వచ్చారు. ఓళ్ళే వచ్చి మొత్తం రెడీ చేసి చూపించి డౌట్లన్నీ క్లియర్ చేసి మా దగ్గర వేయించి పని నేర్పించి ఆ తర్వాతే పోయారు. ఓకే. తర్వాత మీకు ఇబ్బంది ఏమనిపించలేదు?
ఇక ఏం ఇబ్బంది ఏమనిపించలేదు. ప్రతిరోజు వాళ్ళు ఫోన్ చేసి మొత్తం ఎన్ని ఎకరాలు వేసినారు మీరు? మొత్తం 30 ఎకరాల వరకు. 30 ఎకరాలు. ఎన్ని రోజులు పట్టింది 30 ఎకరాలకి? రోజుకి 3.5-4 ఎకరాల వరకు వేసుకునేది సార్ మేము. 3 నుంచి 4 ఎకరాల వరకు వేసుకుంటాం. 10-15 రోజులు, 10 రోజులు, ఒక వారం 10 రోజులు. ఎంత మంది ఉండదు ఒక మిషన్ తో వేసినప్పుడు మీరు? మిషన్ తో వేసేదానికంటే ఇద్దరు ఉంటే వేసేవాడికి ఒక కాలు నొప్పులు అయ్యి అట్లా ఉన్నా ఇంకో మార్చేసుకోవచ్చు. ఒక ఇద్దరు నారు తెచ్చుకోవడానికి సరిపోతారు. నలుగురు ఉంటే మొత్తం రోజుకి 4 ఎకరాలకి వేసేసుకోవచ్చు. ఒకరిద్దరు అటు తక్కువ ఇటున్నా ఇబ్బంది ఏం లేదు. ఓకే. ఇంకొకటి చాలా మందికి ఏంటంటే మిషన్ అదే కొత్తలో వచ్చినప్పుడు మిమ్మల్ని కూడా ఎక్కిరిచ్చారంటారు కదా? చాలా మంది ఎక్కిరిచ్చారు సార్, చాలా మంది ఎక్కిరిచ్చారు. అసలు నాకే భయం వేసింది, ఇంత డబ్బులు పెట్టి తెచ్చేసుకుంటున్నాము, దెబ్బ అయితే ఉండబలేదు అని చెప్పి చాలా భయం వేసింది. దానికి దీనికి తేడా చేసి తెచ్చుకున్నందువల్ల మాత్రం చాలా యూజ్ అయింది సార్. నాకు ఒక్క కారులోనే దాంట్లో సగం డబ్బులు వచ్చేసింది. సగం డబ్బులు కంటే దాదాపులో మీకు 1.5 లక్షల వరకు 1.5 వరకు పెట్టేవాళ్ళు. దీనికి 30 ఎకరాలకు 1.5 లక్ష అయ్యేది కదా. ఇప్పుడు ఎంత పెట్రోల్ ఖర్చు వచ్చినది? మేబీ ఇప్పుడు 30 ఎకరాలు అంటే ఒక 50 లీటర్లు, ఎకరాకు 2 లీటర్లు వేసుకున్నా 50 చిల్లర 60 లీటర్ల వరకు సరిపోతుంది సార్ పెట్రోల్. 6,000 పెట్రోల్ ఎకరాకే ఒక 200-300 పెట్రోల్ తో సరిపోతుంది. ఎకరా పొలం వేసుకోవచ్చు. 6,000 పెట్రోల్ కి అయింది అన్నట్టు. 1,50,000 బయట జనరల్ గా దీనికైనా నారంది అంతే కదా. 1,50,000 ఈ సీజన్ లో మొత్తం మీకు పెట్టిన పెట్టుబడి ఈ సీజన్ వేసామంటే మనం పెట్టుబడి వచ్చేసి మిషన్ మిగిలిపోద్ది. మిగిలిపోద్ది. మనం టయానికి వేసుకోవచ్చు. పలానా టయానికి వాళ్ళు రాలేదు